నేను గారెలేస్తాను చూడు, గారెలేస్తాను చూడు, నేను గారెలేసానంటే మొత్తం విరిగిపోతాయి చూడు సూత్రం. నాకు రాని పని రాయింది. మా అమ్మ మా తమ్ముడు ఇంటికి వచ్చేలోపు వాసనకి గుమ్మాలెత్తుందని చెప్పి అబ్బా మా అక్క గారెలు చేసిందని చెప్పి దబదబా వచ్చారు. స్టోరీ ఏంటంటే రోజు మా అమ్మ పొద్దున్నే అన్నం వండి వెళ్తుంది కానీ అది నాకు మధ్యాహ్నానికి నేను తినే టయానికి ఉండట్లే. మధ్యాహ్నం నా వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని కిందకి వచ్చేలోపే 3:30 అయింది. ఇంకా అప్పుడు ఏం వండుకుంటామని చెప్పేసి సాయంత్రం దాకా ఆగానా. సరే అని ఒక అరటిపండు తిన్నా, ఆకలి తీరలా, నిండా నీళ్ళు తాగా అయినా జాలా. ఇంత బాధ ఎందుకులే అని చెప్పి ఒక కత్తి తీసుకుని మొత్తం కోసేసా ఉల్లిపాయలు. కనుమ రోజు మా తమ్ముడు కోసం అలసందలు గారెలు చేద్దామని చెప్పి మొత్తం రుబ్బింది. కానీ మా అమ్మకు జ్వరం తగిలి పిండి చేయలేదు, ఫ్రిడ్జ్ లో పెట్టేసింది. అది తీసాను నేను ఈ రోజు. పిండేసింది మా అమ్మే కదా, ఈజీగా వచ్చేస్తాయి అనుకున్నా. నడుస్తానే ఉల్లిపాయలు కోసిన, పచ్చిమిరకాయలు తరిగేసా, వాటిని పిండిలో కలపాలి. కొంచెం చల్లగానే ఉంది. నేను ప్రాసెస్ చెప్తున్నా అనుకున్నారా? కాదమ్మా, జరిగిన స్టోరీ చెప్తున్నా. కలుపుతున్నానో పొడుతున్నానో అర్థం కాలేదు, మొత్తానికి కలిసిపోయినాయి అనుకో. ఇప్పుడు ఈ పిండిని అప్పచ్చి చేసి నూనెలో వేయాలంటే ముందు నూనె కాగాలి. సెటప్ చూడు, నూనె, పిండి, చేయి తడుపుకోవడానికి ఒకటి, వేసుకోవడానికి ఒకటి అన్నీ పెట్టా. అరచేతిలో పెట్టి అప్పచ్చ చేసినా కానీ నూనెలో వేయడానికి కొంచెం భయం. బట్ డైర్ చేసి వేసినా కానీ ఏమైందంటే ఇరిగిపోయింది. మామూలుగా కాదు, ఏం కాల తుస్ అంటది. కాసేపు ఆగిలోపు మొత్తం ఇరిగిపోయినాయి, మొక్కలు అయినా. కానీ చేసేటప్పుడు స్మెల్ వచ్చింది, బయటికి పోయింది వాకిట్లోకి. మా అమ్మ తమ్ముడు ఇద్దరు చూసిన తర్వాత విత్తరపోయారు. వాసన వస్తుంటే బలి చేసి ఉంటది అనుకున్నాను. ఇదే అంది మొక్కలు చేసినవని. ఇవి చేయడానికి నాకు రాలేదు, మా అమ్మకు వచ్చినాయి. సిగ్గు లేదు వీటికి. పిండికే చెప్పేది, అందరిని ఒకేలా చూడాలి. ఒకరిని ఒకలా చూస్తుంది ఏంటది. నేను చేసిన వాటిని టేస్ట్ చూసే, టేస్ట్ ఏం మారలేదు అని నాకే తినబుద్ధి కాల. కమ్మగా 4 అరటికాయలు పొట్టలో వేసుంటే ఒక చెంబు నీళ్ళు తాగితే పొట్ట నిండేదా? అనవసరంగా గారెలు చేసి పిండి అంతా వేస్ట్ చేసా, నూనె అంతా వేస్ట్ చేసా అనిపించింది.